ఆవరణ వ్యవస్థలోని అన్ని జీవులు బతకడానికి అవసరమైన శక్తిని ఆహారం నుండి పొందుతాయి. సజీవులన్నింటికీ సూర్యుడు ప్రధాన శక్తి వనరు. ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి. అయితే జంతువులు మొక్కల మాదిరిగా సూర్యశక్తి నుండి నేరుగా శక్తిని పొందలేవు. చాలా రకాల జంతువులు మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి సూర్యరశ్మిని ఉపయోగిస్తాయి. కాబట్టి మొక్కల నుండి జంతువులకు బదిలీ ఈ శక్తి అవుతుంది. మొక్కలను తినని జంతువులు కూడా పరోక్షంగా సూర్యరశ్మిలోని శక్తిపైనే ఆధారపడతాయి. అవి మొక్కలను తినే జంతువులను తింటాయి కాబట్టి సూర్యశక్తి బదిలీ అవుతుంది. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అనే పదాన్ని వాడారు. ఆహారపు గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయిలో చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. వాటిని ఉత్పత్తిదారులు అంటారు. ఆహారపు గొలుసులో విభిన్న పోషక స్థాయిలు ఉంటాయి. మొదటి స్థాయిలో చాలా రకాల మొక్కలు, శైవలాలు మొదలైనవి సూర్యరశ్మిని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. వాటిని ఉత్పత్తిదారులు అంటారు. రెండవ స్థాయిలో మొక్కలు తినే జంతువులను శాకాహారులని అంటారు. మూడవ స్థాయిలో శాకాహారులను తినే జంతువులను మాంసాహారులు అంటారు. శాకాహారులను, మాంసాహారులను కలిపి వినియోగదారులు అంటారు. ఉత్పత్తిదారులు వాటిలో ఉత్పత్తిదారులు శాకాహారులు, మాంసాహారులు, వినియోగదారులు. ప్రతి స్థాయిలో విచ్ఛిన్నకారులు అనే జీవులు ఉంటాయి. ఇవి మొక్కలు, జంతువులు విసర్జించిన వ్యర్థ పదార్థాల నుండి కానీ లేదా వాటి నిర్జీవ పదార్థాల నుండి కానీ ఆహారాన్ని పొందుతాయి. వాటిని కుళ్ళింపచేయడం ద్వారా పోషకాలను తిరిగి మృత్తికలోకి చేరుస్తాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి వినియోగిస్తాయి. ఈ చక్రం ఇలానే కొనసాగుతుంది.